చెప్పేసే ఆనంద్ గురించి. వద్దు. ఎందుకు? అదంతే. వైషు, ఏం జరుగుతుంది అసలు? ఆనంద్కి నువ్వంటే ప్రాణమే. నాకు కదా వాడంటే ప్రాణం. మన బస్తీ విషయాలు, ఫ్యామిలీ విషయాలు బయట ఏది చెప్పకన్నదమ్మా. తప్పు చేస్తున్నావు వైషు. నేను ఒకటి గమనించింది చెప్పనా? నేను హ్యాపీగా ఉండడం, అందరు నన్ను మెచ్చుకోవడం, అందరు నాకు ఫ్రెండ్స్ అవ్వడం నీకు నచ్చుతలేదు కదా? ఏం చేస్తున్నావే? నా పక్కకు రా. ఓకేనా? ఆల్ ఓకేనా? మామా మళ్ళీ కాల్ చేస్తుర్రా. నా దగ్గర ఏమో డబ్బులు లేవు, సావ కొడుతుర్రు. రేయ్ కొడుతురేమో అని భయంగా ఉందిరా. డబ్బులేరా నా కొడక. మంచిగా మాట్లాడన్నా. కొడక 2 రోజుల్లో నా డబ్బులు నాకు అయిపోతే అప్పుడు చెప్తారా నీ పని? అప్పుడు చెప్తారా నీ పని? ఇంటికెళ్ళు ముందు. వెళ్ళు. అయినా ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తున్నారా నువ్వు? మధ్యలో అమ్మ ఏం చేస్తుందిరా? దాన్ని తిడుతున్నావేంటి నువ్వు? ఆడు మన మాటనే వింటలేడు, దాని మాట అర్థం చేసుకుంటాడా? నోరు లేకపోయినా నోరు ముయ్యదు. చిన్నప్పటి నుంచి ఇదే లొల్లి. దాని గొంతుంటేనే చిరాకు నాకు. ఏం మనిషిరా నువ్వు? అయినా తప్పంతా నీదేరా. నీకు ఆ రోజే చెప్పా, అరే దానికి అంత డబ్బులు పెట్టి అంత పెద్ద ఫోన్ అవసరమా అని. అబ్బే, నా బాధ అంతా బస్సులో అందరి ముందు కొట్టి పరువు తీసిండని. వైషుకి నేను కాకపోతే ఇంకెవరు కొంటారా ఫోను? టచ్ ఫర్ యూ. తీసుకో. నాకొద్దు, నాకు ఇవన్నీ నచ్చవు. నేను ఇవన్నీ తీసుకోలేనని నువ్వు అంటావని నాకు తెలుసు. వైషు, నిన్ను ట్రై చేయాలనో పడేయాలనో ఉద్దేశం నాకు లేదు. నా వరకు నువ్వు స్పెషల్, వెరీ స్పెషల్. కాలేజ్లో ఎవరికన్నా నువ్వు తక్కువ అనిపించొద్దు. ఈ గిఫ్ట్ 10 మందిలో ఇచ్చి నేను ఇంప్రెస్ చేయొచ్చు, కానీ ఇది నీది. అందుకే ఎవరు చూడకుండా ఇక్కడ ఇస్తున్నాను. యాక్సెప్టెడ్. ఐఫోన్. అందమైన చేతుల్లో అందమైనవే ఉండాలి. ప్లీజ్ తీసుకో. నో చెప్పకు, తీసుకో.